మీ అందరికీ వెనకల నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న చెట్టు కనిపిస్తుంది కదా! అదేం చెట్టు? బాదం చెట్టు కదా! ఈ చెట్టు బాదం చెట్టు మన ఇంట్లో ఉంటే బాధలెక్కువైపోతాయంట. బాదం చెట్టు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటికి బాధలెక్కువైపోతాయంట. ఈ మాట నేను ఇద్దరు, ముగ్గురు అంటుంటే విన్నా. మా నాన్నతో గూడా అన్నారంట చుట్టుపక్కల వాళ్ళు. ఇంట్లో బాదం చెట్టు ఉండకూడదు. బాదం చెట్టు ఉంటే బాధలెక్కువైపోతాయి. మీరు ఆ చెట్టు కొట్టేయండి అని. సో, నాతో గూడా ఇద్దరు, ముగ్గురు అదే మాట చెప్పిండ్రు. ఇంట్లో బాదం చెట్టు ఉంటే బాధలెక్కువైపోతాయని. నాకు వినంగానే నవ్వొచ్చింది. అరే! చెట్టుకి మన ఇంటికి కలిగే బాధలకి, మనకు కలిగే బాధలకి ఎక్కడ సంబంధం? నాకు అర్థం కాలే. నిజంగా మీకేమైనా తెలుసా? మన ఇంట్లో బాదం చెట్టు ఉంటే మనకు బాధలొస్తాయా? మనం చేసుకునే పనులను బట్టి, మాట్లాడే మాటలు బట్టి, మన కర్మను బట్టి మనకి ఆ బాధలు, ఆ సమస్యలొస్తాయి. ఇంట్లో మొక్కలు పెంచితే ఎందుకొస్తాయి? చెట్లను నాటితే ఎందుకొస్తాయి? సో, మీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.